హలో అండి. క్యాబేజ్ అనగానే మొఖం మార్చేసుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీ ఫ్యామిలీ అంతా కూడా క్యాబేజ్‌కి ఫేవరెట్ అయిపోతారు. ఈ కర్రీ ఎప్పుడు చేస్తారా అని వెయిట్ చేస్తారండి ఇంట్లో వాళ్ళందరూ కూడా. అంత బావుంటుంది. ప్రాసెస్‌లోకెళ్దాం. ముందుగా క్యాబేజీనైతే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకొని, నీరంతా కూడా పిండేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ముందుగా. తాలింపు ఏం అవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన క్యాబేజీని పిండి ఏసేసుకొని, ఇలా ఫ్రై చేసి ప్లేట్‌లో అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మనం అదే ప్యాన్‌లోనే క్యాబేజీని ఫ్రై చేసిన ప్యాన్‌లోనే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసుకొని, ఇందులో కట్ చేసిన ఒక ఉల్లిపాయి, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసి, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి, ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం కరివేపాకు కూడా యాడ్ చేసి అంతా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయ్యాక, ఒక చిన్న టమాటోలు 3 తీసుకున్నానండి. పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతది. ఇలా టమాటోస్ యాడ్ చేశాను కట్ చేసి. ఇందులోకి తగినంత ఉప్పు, కారము, పసుపయితే యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి. ఈ టమాటోలు మెత్తగా, సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా సాఫ్ట్‌గా కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పక్కనుంచుకున్న క్యాబేజీ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక 1 మినిట్ అలా కుక్ అవ్వనివ్వాలండి. అప్పుడే సెట్ అవుతది. సో, మసాలాలన్నీ క్యాబేజ్‌కి పడతాయి. సో, ఇప్పుడు ఇందులోకి మనం ధనియాల పౌడరు యాడ్ చేస్తున్నానండి. ఈ ధనియాల పౌడర్‌ని నేను ధనియాలు డ్రై రోస్ట్ చేసి, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి ఏసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకుంటానండి. నా ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతది. సో, ఈ పౌడర్‌ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకొని 1 మినిట్ ఉంచేసుకుంటే అయిపోద్ది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.